కడప మహానాడు అందరినీ ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు తగ్గట్లుగా పోలీసులు బందోబస్తు పటిష్టం చేస్తున్నారు. 3 రోజుల పాటు కడప నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండబోతున్నారు కాబట్టి ఆ తరహాలో పోలీసులు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. కడప నగరాన్ని తమ ఆధీనంలో పెట్టుకొని వీఐపీలకు వచ్చే కార్యకర్తలు ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం కడప జిల్లా ఎస్పీతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. కడప జిల్లా ఎస్పీ జీవి అశోక్ కుమార్ అందుబాటులో ఉన్నాడు. అసలు ఈ మహానాడు ఏర్పాట్లకు సంబంధించినటువంటి బందోబస్తు విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మహానాడుకు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. బందోబస్తు విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి తగ్గట్టుగా బందోబస్తు ఏ విధంగా ఉంది? 3 రోజుల పాటు జరగబోయే మహానాడు సందర్భంగా పోలీసు బందోబస్తుని కట్టుదిట్టం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 3000 నుంచి 4000 మంది పోలీస్ ఫోర్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈవీఐపీ భద్రత దృష్ట్యా, ఇక్కడ ప్రోగ్రాంకి వచ్చేటటువంటి ప్రజల భద్రత దృష్ట్యా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. డైవర్షన్ పాయింట్స్ పెట్టుకోవడం జరిగింది. టౌన్ అవుట్స్కట్స్లో ఈ ప్రోగ్రాం అవుతూ ఉండడం వల్ల రింగ్ రోడ్ ఏరియాని ప్రధానంగా ఈ ట్రాఫిక్ మళ్లించడం గురించి ఉపయోగిస్తా ఉన్నాం. సార్, చాలా వరకు ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి సభలకు ట్రాఫిక్ ప్రధానంగా సమస్య వినిపిస్తూ ఉంది. ఈ ట్రాఫిక్ సంబంధించి వివిఐపీలు కూడా దాదాపు 23,000 మంది ప్రతినిధులకు సభకు వచ్చేటట్లు ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరిగాయి. వాళ్ళకి ఆహ్వానాలు కూడా పంపారు. ఒక ట్రాఫిక్ విషయంలో కడప నగరం చాలా చిన్నదిగా ఉంది. ట్రాఫిక్ ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది. ఏ పాయింట్లను ఎక్కువగా ఎంచుకున్నారు? వీఐపీలకు ఎలాంటి పార్కింగ్ ఉండబోతోంది? సాధారణ ప్రజలను ఎక్కడి వరకు ఆపేస్తారు? మనం కడప టౌన్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో వీఐపీలు రారు. అవుట్స్కట్స్లో నుంచి రింగ్ రోడ్ను ఉపయోగించుకొని వెన్యూ ప్రాంతానికి రావడం జరుగుతుంది. వెన్యూ ప్రాంతంలో దాదాపు 28 ప్లేసెస్లో ఇప్పటి వరకు పార్కింగ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దాంట్లో ఒక 2 నుంచి 3 వరకు పార్కింగ్ ప్లేసెస్ వీఐపీలకి కేటాయించడం జరుగుతుంది. ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఉటుకూరు జంక్షన్ నుంచి వెన్యూ పాయింట్ వరకు, ఆ తర్వాత వెన్యూ పాయింట్ నుంచి సాక్షి సర్కిల్ వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి ఏరియాలో వందలాది ఎకరాలు పార్కింగ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అక్కడికి ఎంట్రీ ఎగ్జిట్ వచ్చే రూట్స్ని కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది. ఏ పార్కింగ్లోకి ఎలాగ రావాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలనేది కూడా డిజైన్ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు ఒక 25 డేస్ నుంచి కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి వార్ నేపథ్యంలో ఎక్కడా కూడా ఎక్కువ సభలు సమావేశాలు నిర్వహించడానికి కొన్ని ఆంక్షలు వచ్చాయి. కానీ మహానాడుకు అలాంటి ఆంక్షలు కనిపించట్లేదు. ఒకవేళ దీనికి సంబంధించి బందోబస్తులో భాగంగా స్పెషల్ ఫోర్సెస్ ఏమైనా రానున్నాయి? మనకు వీవీఐపీ భద్రతను దృష్టిలో పెట్టుకొని హానబుల్ సీఎం గారికి ఉన్నటువంటి Z+ కేటగిరీ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఏరియా డామినేషన్ పార్టీలని, కూమింగ్ పార్టీలని డిప్లాయ్ చేయడం జరిగింది. ఆల్రెడీ రెగ్యులర్గా ఆర్ఓపీ రోడ్ ఓపెనింగ్ పార్టీస్, బీడీ చెక్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇంకా అదనంగా కూడా బయట నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏరియాల్లో సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏరియా డామినేషన్ చేయించడం జరుగుతుంది. దాదాపు 10 నుంచి 15 వరకు చెక్ పోస్టులు పెట్టడం జరుగుతుంది. డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి మొబిలైజ్ కూడా చేయడం జరుగుతుంది. దాదాపు డిఎఫ్ఎండి, హెచ్హెచ్ఎండి ఎక్విప్మెంట్ దాదాపు 200 ఎక్విప్మెంట్స్ తెప్పిస్తా ఉన్నాము. పబ్లిక్ ఎంటర్ అయ్యేటటువంటి ప్రతి ఒక్కరు డిఎఫ్ఎండి, హెచ్హెచ్ఎండిలో చెక్ అయిన తర్వాతనే లోపలికి పోయే విధంగా ఎఫెక్టివ్గా ప్లాన్ చేస్తాం. ఇది మొత్తంగా చూస్తే మహానాడు వేదికకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెక్కకుండా, అటు వీఐపీలకు కావచ్చు, ఇటు సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి ప్లాన్ కట్టుదిట్టం చేశాము. ప్రత్యేక బలగాలు కూడా రాబోతా ఉన్నాయి. దాదాపు భద్రతా బలగాల విషయంలో 30 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి చెక్ పోస్ట్ దగ్గర 1-2 సార్లు పరిశీలించిన తర్వాతనే మహానాడు ప్రాంగణానికి వచ్చే విధంగా ప్లాన్ చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ, కడప.